నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఆ ఇద్దరి మధ్య వార్ ఎవరికి అడ్వాంటేజ్? సెల్ఫ్ ఇమేజ్ పెంచుకోవడానికి ఇద్దరు ఆడిన గేమ్ పార్టీలకు సెల్ఫ్ గోల్ గా అయిందా? ఎమ్మెల్యేలు అరకపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి వివాదం ఇలాంటి ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఏ వ్యవహారంలోనైనా ఒకరికి లాభం మరొకరికి నష్టం ఉంటుంది. కానీ ఎమ్మెల్యేల ఎపిసోడ్లో అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ కూడా తీవ్ర విచారంలోనే ఉన్నాయట. స్థానిక ఎన్నికల ముందు రేగిన ఈ రచ్చ నష్టం చేస్తుందనే టెన్షన్తో అగ్రనాయకత్వాలు తలలు పట్టుకుంటున్నాయంటున్నారు. ఎమ్మెల్యేల పొలిటికల్ వార్లో అసలు ట్విస్ట్ ఏంటి? బీఎస్సీ చైర్మన్ అరకపూడి గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య వార్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరూ పరస్పరం సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ డ్రామాను రక్తి కట్టిస్తున్న రెండు పార్టీల అధిష్టానాలు లోలోపల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తమ ఎమ్మెల్యేలకు మద్దతుగా ఆయా పార్టీల నేతలు రోడ్డుపైకి వస్తున్న అనవసర వ్యాఖ్యలు, దాడులతో మేలుకన్నా నష్టమే ఎక్కువ జరిగే అవకాశముందని అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ అగ్రనేతలు అనుమానిస్తున్నారంటున్నారు. అందుకే నష్ట నివారణ చర్యలకు సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు ప్రయత్నాలు చేస్తుండగా ఈ ఇష్యూని ఎలా ముగించాలా అని బీఆర్ఎస్ అధిష్టానం ఎదురు చూస్తోందంటున్నారు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీని పీఎస్సీ చైర్మన్ గా నియమించడంపై రేగిన వివాదం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో తీవ్ర దుమారానికి దారితీసింది. గాంధీకి బీఆర్ఎస్ కండువా కప్పేందుకు ఆయన ఇంటికి వెళతానని చెప్పిన కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకుంటే గాంధీ ఏకంగా అనుచరులను వెంటబెట్టుకుని కౌశిక్ రెడ్డి విల్లాకు రావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైంది. ఈ సందర్భంగా ఆంధ్రావాసిగా గాంధీని ఉద్దేశిస్తూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీని షాక్కు గురిచేశాయంటున్నారు. తెలంగాణ ఉద్యమం ముగిసిన తరువాత సెటిలర్లకు భద్రత కల్పించడంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంతో బాధ్యత తీసుకున్నారని చెబుతుంటారు. సెటిలర్లలో భయం పోగొట్టడం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేక ఫలితాలు వచ్చినా సెటిలర్లు ఎక్కువగా ఉన్న రాజధాని ప్రాంతంలో బీఆర్ఎస్ 17 సీట్లు సాధించిందని గుర్తు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇక సెటిలర్ల తరపున గెలిచిన వారిలో ఒక్క అరకపూడి గాంధీ మాత్రమే పార్టీ మారగా బీఆర్ఎస్ లోనే మిగిలిన ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారు. ఇక తాజా వివాదంలో సీమాంధ్రపై విద్వేషం రగిల్చేలా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేయడంపై బీఆర్ఎస్ లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోందంటున్నారు. అధినేత కేసీఆర్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్టు చెబుతున్నారు. దీంతో నష్ట నివారణ చర్యలపై బీఆర్ఎస్ పెద్దలు రంగంలోకి దిగినట్టు చెబుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ వినిపించని మాట ఇప్పుడు అనడంతో సెల్ఫ్ గోల్ అయ్యామా అని బీఆర్ఎస్ టెన్షన్ పడుతోందంటున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను రగల్చాలని ప్లాన్ చేస్తున్నారని ఆరోపించడం ద్వారా బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. ఇక బీఆర్ఎస్ లో ఇలాంటి చర్చ జరుగుతుండగా కాంగ్రెస్ కూడా ఈ ఇష్యూని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు చెబుతున్నారు. ఎమ్మెల్యే గాంధీ టెక్నికల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన కాంగ్రెస్ లో చేరడం వల్ల అధికార పార్టీ నేతగానే వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షం విమర్శిస్తే ప్రతి విమర్శలు చేస్తే సరిపోయే అంశాన్ని సీరియస్ గా మార్చి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చినట్టు భావిస్తోంది. గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చినట్లు ప్రభుత్వంలో ఉన్నవారు సంయమనంతో వ్యవహరించాల్సింది పోయి విపక్షం రెచ్చగొడితే రెచ్చిపోవాల్సిన అవసరమేంటని కాంగ్రెస్ పెద్దలు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. సహజ సిద్ధంగా కౌశిక్ రెడ్డి దూకుడుగా మాట్లాడుతుంటారని, అలాంటి ఆయనకు మాటలతోనే సమాధానం చెబితే సరిపోయేదని కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే విపక్ష నేత ఇంటికి వందల మందితో దాడికి వెళ్లడం రాంగ్ సిగ్నల్ ఇచ్చినట్లేనని ప్రభుత్వం భావిస్తోందంటున్నారు. కాంగ్రెస్ వచ్చాక శాంతి భద్రతల సమస్య పెరిగిందనే ఒపీనియన్ జనాల్లోకి వెళుతుందని అంటున్నారు. అందువల్లే నష్ట నివారణకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి పోలీసులతో సమీక్ష నిర్వహించారని చెబుతున్నారు. ఇదే సమయంలో ఈ వివాదం వెనుక ఏం జరిగింది, కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యల వెనుక కారణాలేంటనే కోణంలోనూ సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నట్టు చెబుతున్నారు. ముఖ్యంగా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లకుండా గాంధీని పోలీసులు నిలువరించకుండా వదిలేయడమేంటని సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎవరైనా పోలీసులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించి దాడులను పరోక్షంగా ప్రోత్సహించారా అని ప్రభుత్వం అనుమానిస్తున్నట్టు చెబుతున్నారు. ఆ రోజు డ్యూటీలో ఉన్న పోలీసులు వారి నేపథ్యం పరిశీలించాల్సిందిగా ఇంటెలిజెన్స్ ను ఆదేశించినట్టు తెలుస్తోంది.
మొత్తానికి ఎమ్మెల్యేల వార్ రెండు పార్టీలను టెన్షన్ లో పడేసిందనే టాక్ వినిపిస్తోంది. వ్యక్తిగత ఇమేజ్ కోసం పార్టీలనే ఎమ్మెల్యేలు డ్యామేజ్ చేశారంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ వివాదం ముగింపునకు ఏ పార్టీ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది.